రైట్ అన్న, ఇంకా నెక్స్ట్ నిరుద్యోగులకు సంబంధించి మాట్లాడదాం ఒకసారి. నిరుద్యోగులు 29 జీవోకు వ్యతిరేకంగా ఫైట్ చేసారు, 46కు వ్యతిరేకంగా ఫైట్ చేసారు. సో ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోయినాయి, గ్రూప్ 1 ఎగ్జామ్స్ ప్రిలిమ్స్ రాసిరు, మెయిన్స్ రాసిరు. రేపు మాపు పరీక్షల రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది. ఇంకా సమస్య అంతా సద్దుమణినట్టేనా? ఇంకా ఈ లొల్లులు, రాస్తారోకోలు, ఆందోళన ఏం లేనట్టేనా? అంత సార్ట్అవుట్ అయిపోయినట్టేనా? ఎందుకు బ్రదర్, అది నిరంతరం జరిగేది ప్రాబ్లమే. నేను తెల్లాలి సార్ రోజు 1-2 అవర్స్ వాళ్ళతోనే కూర్చుంటాం. మాది ఇల్లు అక్క పక్కనే కాబట్టి అశోక్ నగర్లో కూర్చుంటాను. ఈరోజు వాళ్ళకి అడుగున బ్రదర్, వాళ్ళు ఊళ్ళల్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చాలంత పైసలు ఇక్కడ ఊబరు ఓలాలు నడుపుకుంటే ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఈరోజు ఫస్ట్ మీరేం చెప్పిండ్రు ప్రియాంక గాంధీ గారు, 2 లక్షల పోస్టులు. నేను ఇది మరాఠీ భాషలో మాట్లాడి ప్రచారం చేసిన మరాఠీ భాషలో. ఆమె మాటకి ఈరోజు సంవత్సరం లోపల 10 నెలలు అయిపోయాయి. 11 అయిపోయింది. 12 అయిపోతుంది. ఫస్ట్ నువ్వు ఏం చేయాలి, అన్ని డిపార్ట్మెంట్లతో రివ్యూ మీటింగ్ పెట్టి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఖాళీలు నింపాలి. ఎన్ని ఖాళీలు ఉన్నాయి తెలుసా ఇవాళకి? తెలంగాణ ఏర్పడ్డాక 33 జిల్లాలకు ఉండాల్సిన పోస్టులు 2,71,000 పోస్టులు. నా దగ్గర డేటా ఉంది. నేను ఇవాళకి నువ్వు పని చేయలేదు, ఒరిజినల్ ఖాళీలు. జిల్లాలు పెరిగినాయి, జనాభా పెరగలే బ్రదర్. 33 జిల్లాలు అయిపోయాయి. ఆ 33 జిల్లాలకు మన డిపార్ట్మెంట్ లెక్క వేసుకుంటే ఇంతున్నాయి. ఒక సెక్రటరియట్లోనే 750 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఒక సెక్రటరియట్ ఇప్పుడు కాబట్టి ఇంకా ఫిబ్రవరిలో 15వ తారీఖు 16వ తారీఖు చీఫ్ సెక్రటరీ గారు ఒక లెటర్ ఇచ్చారు. గత ప్రభుత్వము 1069 మందిని వేసింది కాంట్రాక్ట్ బేస్ రిటైర్డ్, వాళ్ళందరూ లిస్టు కావాలంటే నిరుద్యోగులందరూ హ్యాపీ అయిపోయింది. రియానో రేపు తీసేస్తారు. వాళ్ళందరినీ కూడా అట్నే కంటిన్యూ చేస్తున్నారు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా. ఓకేనా? ఈరోజు నిరుద్యోగులు ఆ పోస్టులు మొత్తం అంటే అవి నింపకుండా ఈరోజు 55వ జీవో కొట్టేసి 29వ జీవో చేస్తే మనువాదాన్ని ఇంప్లిమెంట్ చేసింది ప్రభుత్వం. అసలు ఏ ప్రభుత్వం అని కాంగ్రెస్ కాదు అనంటే ఇది బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం అనికి మొదటి మనువాదము 29వ జీవో. ఇది నథింగ్ బట్ ఇది మనువాదం జీవో. అది అంటే ఎస్సీఓడు ఎస్సీతోనే కొట్టాలి, బీసీఏతో కొట్టాలి, బీసీతో కొట్టాలి. అదే 29 జీవో. ఏం లేదన్న, అంటే ఏమో సైంటిఫిక్ గా చెప్తా, అంత అవసరం లేదు. ఏ కులపోడితో నా కులపోని కొట్టాలి, నా అరవలకు ఎవరు రావద్దు వేసుకొని పెట్టుకుని. ఎందుకంటే రేపు గ్రూప్ 1 తర్వాత కలెక్టర్లు వీళ్ళు అవుతారు కాబట్టి అందులో ఆ సెక్షన్ రిజర్వ్. అది మనువాద జీవో, అదొక తీరు. ఇంకో దిక్కు కోచింగ్ సెంటర్ల పైన దీనిపైన ఒక కమిటీ వేసారు. ఈరోజు 2017లో మద్రాస్ పోలీసు వాళ్ళు వచ్చి ఒక కోచింగ్ సెంటర్ అని మా ఆర్టీసీ క్రాస్ రోడ్ కానీ అరెస్ట్ చేసుకపోయింది. బ్లూటూత్లో పెట్టి ఆయన కోచింగ్ పెట్టి నడుపుతుండ్రు. ఐఏఎస్లో క్వాలిఫై కాని వాళ్ళు కోచింగ్ సెంటర్లో నడుపుతుంది. అక్కడ క్వాలిఫై అయిన వాళ్ళు నడపచ్చు. ఈరోజు వాళ్ళందరికీ వాళ్ళ ఫీజులు ఏంటి, వాళ్ళు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చిండ్రు, ఏ విధంగా పెట్టుకున్నారు, వాళ్ళకి దానికి ఒక కమిటీ వేసిండ్రు ముఖ్యమంత్రి. ఇవాళ దాకా ఆ కమిటీ వరకే లేదా? ఆ కమిటీ ఇవాళ వరకు అసలు వాళ్ళు ఏం రికమెండేషన్ చేసిండ్రు, ఏం చేయబోతే ఒక దిక్కు వాళ్ళ దోపిడి. ఇట్లా అడుగున వీళ్ళకి ఇదవుతుంది ట్రాన్స్పరెంట్గా. ఇది ఇంకోటి, టీజీపీఎస్ చైర్మన్ ఎవరైతుండ్రో ఆయనకు ఎకడమిక్ బ్యాక్గ్రౌండ్ కాదు. ఎకడమిక్ బ్యాక్గ్రౌండ్ అంటే ఆయనకు ఎన్కౌంటర్లు చెప్పనికొచ్చు, 3rd డిగ్రీ పెట్టనికొచ్చు, లోపల తీసుకుపోయి కొట్టనికొచ్చు. ఇవి ఆయన అందులో స్పెషలిస్టు డీజీపీగా. అందులో ఈయన తీసుకొచ్చి పరీక్షలు పెట్టు, ఎప్పుడే పరీక్షలు పెట్టాలి, ఏమేమి చదవాలి. గ్రూప్ 1 ఎగ్జామ్ వచ్చింది. అందరు కూడా తెలుగు అకాడమీ పుస్తకాలు చదువుతారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తెలుగు అకాడమీ చదువుతారు. 15 రోజుల పరీక్ష. సార్లు నమూనా పేపరు, మీరు ఏం చదువుకోరు తెలుగు అవి నడవయి, మరి ఏం చదవాలి అవి నేను చెప్పా. చదువుకోవాలి, నేను ఏం రాయబోతున్నా మీరు అవే చదువుకోవాలి. ఇక నేను క్వశ్చన్ ముందట్లా సినిమా F2లో ఉంటుంది చూసినావా? అదే ఇప్పుడు ఈ భాగవతం చెప్తే ఇప్పుడు వచ్చే నెల 16వ తారీఖు 17వ తారీఖు గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది. ఆయన గంగలో పోని ఎగ్జామ్, RRB ఎగ్జామ్ 16వ తారీఖు ఉంది. అవును సార్, ఆ ఎగ్జామ్ ఒకటే రోజు ఉంది, ఇదే ఎగ్జామ్ మీరు అదన్నా రాయాలి, ఇదే రెండెట్లు రాస్తారు. ఎకడమిక్ బ్యాక్గ్రౌండ్ లేని కథ ఇప్పుడు ఉంటుందబ్బా. మీరు రాస్తావు సార్ 2 రాయాలంటే 2 రాయడానికి వీళ్ళు ఏదైనా ఒకటే రాయాలి. 16 పెడుతుంది పరీక్ష గ్రూప్ 2. 2 రాయాలనుకున్న కథమే. ఇవాళ ఎక్కడ పోయినాయి ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు? వాళ్ళ డ్యూటీ ఏంది? వీళ్ళకి జరుగుతున్న గ్రాడ్యుయేట్ల డ్యూటీ చేయాలి.
బ్రదరు నువ్వు ఇప్పుడు తీర్మానం మల్లయ్య బీసీ ఉద్యమం పట్టుకున్నాడు. అది సరే రేవంత్ రెడ్డి చెప్తేనే చేస్తున్నావు, అది ఓకే. అయితే చేస్తుండ్రు, మరి ఇలా బీసీలు ఉద్యోగులు లేరా? ఇలా 29 జీవో వల్ల నష్టపోలేదా? దాని గురించి మనం ఎందుకు కొట్లాడుతలేవు? అసలు నష్టపోయేదే ఎస్సీ ఎస్టీ బీసీ. నువ్వు బీసీ గురించి ఎంత పెద్ద పెద్దగా మాట్లాడతావు. నువ్వు మొన్న అన్నావు కదా నువ్వు పటేల్ అని, అందుకని నువ్వు గౌడలు చూపెడుతుండు. అయితే నా ఎంబ అందరూ చూపెడుతుంది, అది రేవంత్ రెడ్డి చూపెడుతుంది. నా ఎంబ అందరు తీసుకునే నడుస్తున్నావు నువ్వు చెప్పినట్టు అని ఆయన డైరెక్ట్. వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడాను? వీళ్ళ సబ్జెక్ట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి అయినా తీర్మానం మళ్ళీ అయినా వీళ్ళు ఏం చేస్తుండ్రు? ఇవాళ నిరుద్యోగులు అనేటోళ్ళు మా తరఫున మాట్లాడడానికి లేదు, మిమ్మల్ని లీడ్ చేయడానికి లేదు, ఒక అభద్రతలో ఉన్నారు ఇవాళ. అందుకని వాళ్ళ ఫైట్ వాళ్ళు నేర్చుకున్నారు. బ్రదర్, విద్యార్థులు కన్నెర్ర చేసిన, రైతు కన్నెర్ర చేసిన, మీకు 100% ఇది మంచిది రాష్ట్రానికి, ఇది రాష్ట్రానికి మంచిది. ఇది కంప్లీట్గా రేపు రాజకీయ సిచ్యువేషన్ లేపుతుంది. అందుకనే రేపు నేను వీళ్ళందరినీ మీరు ఏ పార్టీకైనా నిలవాలని నిరుద్యోగం, ఇండిపెండెంట్గా నిలవాడు, బీఆర్ఎస్గా నిలవాడు, కాంగ్రెస్గా నిలవాడు, సమాజ్వాదీగా నిలవాడు, నిరుద్యోగి అనేటోడు రేపు ఎలక్షన్ కంటెస్ట్ చేయాలి. వాళ్ళ తరపున నేను నా కరపత్రం తీసుకొని నేను ఏది చేయాలో వాళ్ళ తరపున పోయి ప్రచారం చేస్తా. నేను నీకు ఉద్యోగంకి వచ్చుడు కంటే రాజకీయాలు ఫుల్ ఖాళీలు ఉన్నాయి, అంత ఫోటోటిగానే ఉన్నాయి 99%. కాబట్టి ఈరోజు మెయిన్ స్ట్రీమ్ తెలంగాణ బాగుపడాలంటే మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లకు ఈరోజు యువత రావాలి. ఈరోజు బ్రదర్ నాది 50 ఇయర్స్ నా టార్గెట్ ఏముండాలి తెలుసా? నేను ఎమ్మెల్యేని కావాలని, నేను మంత్రిని కావాలని కాదు. 50 ఇయర్స్గా లీడర్స్ ఉంటే ఆడి కానీ, ఫాలోవర్స్ ఉంటే ఆడే. 40 కంటే 50 లోపు నేను తయారు కావాలి. నాకు ఆ ఛాన్స్ లేకుండా చేసిండ్రు, అర్థమైందా? కాబట్టి నేను మళ్ళీ ట్రై చేయద్దు, నేను అర్థమైందా? ఇంకో తరాన్ని తయారు చేయాలి, నేను అంతే. నేను ఇప్పుడు అవన్నీ నేర్పేది ఏంటంటే వీళ్ళకు ఎడ్యుకేట్ చేసేది ఎందుకంటే మీరు మెయిన్ స్ట్రీమ్లో రావాలి. వాడు దొంగ కాబట్టి నేను దొంగ, వాడు ఫ్లెక్స్ చేసుకుని నేను ఫ్లెక్స్ చేసుకోవాలి, నా బతుకంతా కొట్టాలి.